ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి దివ్య చరణాలకు నమస్కరిస్తూ మరొక ముఖ్యమైన భక్తులు వారే ఎవరంటే షిరిడీలో విగ్రహ ప్రతిష్టాపకులైన శ్రీ కేశవ్ గవాన్కర్ గారు. మనందరికీ తెలుసు కదా, 1954 సంవత్సరంలో షిరిడీలో శ్రీ సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన చేసిన వారు శ్రీ స్వామి శరణానందులు వారు. కానీ వారు గృహస్థులు కాదు కాబట్టి విగ్రహ ప్రతిష్టకు ముందు చేయవలసిన హోమం పూజలు అన్ని గృహస్థులు చేయాలి. కాబట్టి అప్పుడు షిరిడీలో ఉన్న ట్రస్ట్ సభ్యులందరి పేర్లు అన్ని చీటీలు వేసి బాబాగారి చరణాల వద్ద వేసి అందులో ఒక చీటీ తీస్తారు. అందులో వచ్చిన పేరు శ్రీ కేశవ్ గవాన్కర్ గారు. వీరు అప్పుడు ట్రస్ట్ సభ్యులుగా ఉండేవారు. వీరు ముంబైలో ఉండేవారు. శ్రీ కేశవ్ గవాన్కర్ గారి కుమారుడు శ్రీ సాయినాథ్ గవాన్కర్ గారు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న లీలంతా కూడా సాయినాథ్ గవాన్కర్ గారు చెప్పినది. సాయినాథ్ గవాన్కర్ గారి భార్య పేరు అస్మితా గవాన్కర్ గారు. ప్రస్తుతం వీరు ముంబైలో ఉన్నారు. విగ్రహ ప్రతిష్ఠ టైంలో శ్రీ సాయినాథ్ గవాన్కర్ గారికి 5 సంవత్సరాలు. బాబాగారి కృపతో బాబాగారు ఆశీస్సులు పొందిన అదృష్టవంతులు శ్రీ కేశవ్ గవాన్కర్ గారు. వీరు పుట్టినప్పుడు ఒక వింత జరిగింది. అది ఏంటంటే వీరి మేనమామ జాతకం చూసి చాలా మంచి జాతకం, చాలా గొప్పవాడు అవుతాడు, దేవుడు ఆశీస్సులు ఉన్నాయని చెప్తారు. గవాన్కర్ గారి నాయనమ్మ రాముడు పేరు పెట్టుకుందా అని అనుకుంటారు. ఉయ్యాల ఫంక్షన్ రోజు కేశవ్ గవాన్కర్ గారు కుక్క పెట్టి ఏడుస్తారు. బంధువులందరూ అనుకుంటారు ఎందుకు బాబు ఈ విధంగా ఏడుస్తున్నాడు అని. అప్పుడు కేశవ్ గవాన్కర్ గారి మేనమామ ఇలా అనుకుంటారు, నేను జాతకంలో ఏదైనా తప్పుగా చూసానేమో, మళ్ళీ చూస్తానని జాతకం చక్రాన్ని చూస్తూ ఉంటారు. అప్పుడు అతని చెవిలో స్పష్టంగా వినిపిస్తుంది, కేశవ, కే అనే అక్షరంతో మొదలవ్వాలి, కేశవ అని పెట్టు అని ఎంతో క్లియర్గా వినిపిస్తుంది. అప్పుడు కేశవ, ఇంటి పేరు గవాన్కర్ కాబట్టి శ్రీ కేశవ గవాన్కర్ అని పేరు పెడతారు. వారి చిన్న వయసులో మరొక విచిత్రం జరుగుతుంది. 7 సంవత్సరాల వయసులో కేశవ్ గవాన్కర్ గారికి చాలా జ్వరం వస్తుంది. హార్ట్లో నిమ్ము చేరి చీము పడుతుంది. డాక్టర్స్ చెప్తారు ఆపరేషన్ చేయాలని, కానీ గ్యారంటీ లేదు అని చెప్తారు. 7 సంవత్సరాల పిల్లవాడు. దాదాపు 117 సంవత్సరాలు కిందట జరిగిన లీల. కేశవ్ గవాన్కర్ గారి నాయనమ్మ, తాతయ్య, తల్లి, తండ్రి ఎంతో బాధపడుతూ ఉంటారు. గవాన్కర్ గారు ఎన్నో రోజులుగా మంచం మీదే ఉంటారు. అయితే ఒకరోజు ఏం జరుగుతుందంటే హేమాద్రి పంత్ గారి అల్లుడు, గవాన్కర్ గారి బంధువు ఇద్దరు ఒకసారి షిరిడీకి వెళ్ళి వచ్చి బాబాగారి ఫోటోని ఊదిని తెచ్చి కేశవ్ గవాన్కర్ గారి తాతయ్యకు నానమ్మకు ఇస్తారు. మీరు ఆపరేషన్ చేయించడానికి ఎంతో భయపడుతున్నారు కాబట్టి, ఆపరేషన్ చేస్తే ఏం జరుగుతుందో అని ఎంతో ఆందోళన పడుతున్నారు కాబట్టి అదేదో బాబా మీద భారం వేయండి, అంతా బాబాకు వదిలేయండి, ఆయనే చూసుకుంటారని ఆ తల్లిదండ్రులకు ఎంతో ధైర్యాన్ని చెప్పి మీరు భక్తిగా బాబా గారికి మొక్కుకోండి, బాబా మీ బిడ్డను కాపాడతారు అని చెప్తారు. అప్పుడు వారి తల్లిదండ్రులు ఎంతో భక్తిగా మొక్కుకుంటారు, బాబా నా బిడ్డను కాపాడు, నువ్వు నా బిడ్డను కాపాడితే 5.5 కేజీల పేడాను కోవా నీకు సమర్పిస్తాను, ఒక కొబ్బరికాయను ఇస్తానని మొక్కుకుంటుంది ఆ తల్లి. ఆ బాబుకి ఊదిని నోటి దగ్గర చిన్నది పెడుతుంది. ఎందుకంటే విపరీతమైన జ్వరం, అసలు తెలివి ఉండదు. ఆ తర్వాత పడుకుంటారు తల్లిదండ్రులు ఇద్దరు. ఆ రాత్రి ఆ తల్లి కలలో బాబా కనిపించి నువ్వు నాకు కొబ్బరికాయను ఇవ్వాలి అంటారు. ఆమె ఉలిక్కిపడి లేస్తుంది. ఆ బాబాని చూస్తుంది కేశవ్ గవాన్కర్ గారిని. కొద్ది నెలలుగా 104 జ్వరంతో ఉన్న బాబు చల్లగా ఉంటాడు. ఆ జ్వరం తగ్గిపోతుంది, చాలా చల్లగా ఉంటుంది. ఒంటి మీద చెయ్యి వేస్తే ఆమె ఆందోళనలతో ఏడుస్తుంది. అంటే ఆమె వేరొక విధంగా అనుకుంటుంది అనమాట. అయితే డాక్టర్స్ వచ్చి చూస్తారు, పల్స్ అంతా నార్మల్గా ఉంటుంది, ఆ బాబుకు జ్వరం తగ్గుతుంది. అంటే ఆ బాబు గాఢ నిద్రలో ఉన్నాడు అంతేగాని వేరే విధంగా కాదు. అమ్మయ్య అని అనుకుంటుంది వారి తల్లి. కేవలం ఒక రాత్రిలోనే బాబా ఆ బాబుకి జ్వరం కూడా తగ్గిస్తారు. ఉదయానికి నయం అవుతుంది. అయితే ఆ డాక్టర్సు ఆ బాబు ఛాతీ దగ్గర చూస్తారు. చాలా చిన్న రంధ్రం ఉంటుంది. ఆ ఛాతీలో ఉన్న నిమ్ము రక్తం కారుతూ ఉంటుంది. అయితే ఆ డాక్టర్లు గట్టిగా నొక్కి ఆ ఛాతీలో చేరిన నిమ్ము అంతా బయటికి తీసేస్తాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రీ కేశవ్ గవాన్కర్ గారు ఎంతో
చక్కగా చలాకీగా స్కూల్కి వెళ్ళి తన పనులు తను చేసుకుంటూ ఉంటారు. చాలా బాగా చదువుకుంటారు కూడా. అయితే 7 సంవత్సరాల వయసులో మొక్కిన మొక్కును 5 సంవత్సరాల వరకు షిరిడికి వెళ్ళడం అవ్వదు. సరిగ్గా కేశవ్ గవన్కర్ గారి 12 సంవత్సరాల వయసు వచ్చాక షిరిడికి వెళ్ళి బాబాగారి దర్శనం చేసుకుంటారు. వారు మొక్కిన విధంగా కొబ్బరికాయ, 5.5 కేజీల కోవా పేడాను బాబాకు సమర్పిస్తారు. అప్పుడు బాబా తన చేతులతో 2 పేడ కోవా బిళ్ళలు తీసి కేశవ్ గవన్కర్ గారి నోట్లో పెడతారు. అప్పుడు అక్కడ శ్యామ గారు కూడా ఉంటారు. మాధవరావు దేశపాండే, శ్యామ. బాబా ఎప్పుడు ఏ భక్తులు ఏది తెచ్చినా అందరికీ పంచుతారు కదా. కానీ బాబా ఆ 5.5 కేజీల పేడాను గుప్పుడు తీసుకొని తింటూ ఉంటారు, గబగబా తింటూ ఉంటారు. అప్పుడు మాధవరావు దేశపాండే చూసి, దేవా ఇదేంటి మీరు ఇలా తింటున్నారు? నువ్వు ఏదైనా పంచే తింటావు కదా బాబా, ఏంటి ఇంత తింటున్నావు, అది ఎంత ఉంది అని అంటే, అప్పుడు బాబా ఇలా చెప్తారు, నీకేం తెలుసు శ్యామ, అమ్మ నన్ను 5 సంవత్సరాల నుంచి పస్తున ఉంచింది. 5 సంవత్సరాల నుంచి పెడతానని పెట్టలేదు. దీని గురించి 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానని చెప్పి ఎంతో ప్రేమగా తింటారు. మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం